ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఉత్కంఠకు తెరపడింది. పార్టీ రాష్ట్ర నూతన సారథిగా మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధవ్ పేరు పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో రాష్ట్ర బీజేపీలో నాయకత్వ మార్పు ఖాయమైంది. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను మంగళవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు కర్ణాటకకు చెందిన ఎంపీ మోహన్ను ఎన్నికల పరిశీలకుడిగా నియమించారు. ఇందులో భాగంగా మాధవ్ ఇవాళ మధ్యాహ్నం నామినేషన్ వేశారు. మాధవ్కు పార్టీలో అనుబంధ సంస్థల్లో పనిచేసినటువంటి సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఆయన శాసనమండలి సభ్యుడిగా సేవలందించడమే కాకుండా మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. విద్యార్థి దశ నుంచే ఆర్ఎస్ఎస్లో చురుకుగా పనిచేసిన ఆయన భారతీయ జనతా యువ మోర్చాలో కూడా పనిచేశారు. ఇక మాధవ్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక లాంఛనంగా మారింది. మాధవ్ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి దివంగత నేత చలపతిరావు బీజేపీలో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందారు. చలపతిరావు కూడా గతంలో 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన మాధవ్ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టబోతున్నారు. ఎన్నిక సంబంధించి 1 గంట వరకు ఈ రోజు నామినేషన్ సమయం ఉంది. ఆ సమయంలో 5 సెట్లు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ 5 సెట్లు నామినేషన్ పివిఎన్ మాధవ్ గారి పేరున 5 సెట్లు నామినేషన్ దాఖలు చేయడం అయింది. ఎవరైతే అబ్జర్వర్ ఉన్నారో పిసి మోహన్ గారు పార్లమెంట్ సభ్యులు, వారు అఖిల భారత పార్టీ నియమించినటువంటి అబ్జర్వర్, ఎన్నికల అబ్జర్వర్, వారు పాక వెంకట సత్యనారాయణ గారు ఈ ఎన్నికను నిర్వర్తించారు. పూర్తిగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కొంతకాలంగా కొనసాగుతోంది. ప్రతి 3 సంవత్సరాలకి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకుంటుంది. కాంగ్రెస్ మరో జాతీయ పార్టీ చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ, దానిలో ఒక కుటుంబం వ్యక్తులే ఎప్పుడు జాతీయ అధ్యక్షులు అవుతూ ఉంటారు. జాతీయ అధ్యక్షుడి ఎన్నికలకు ముందు కనీసం 50% రాష్ట్రాల్లో రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక పూర్తవ్వాలి. రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక పూర్తవ్వాలంటే జిల్లా అధ్యక్షుల ఎన్నిక అవ్వాలి. సో దానిలో భాగంగా ఇప్పటికే 14 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులను ఎన్నుకోవటం జరిగింది. నిన్న మిజోరంతో సహా బహుశా సంఖ్య 15కు చేరింది. ఈ రోజు రేపు మరొక 14 రాష్ట్రాల్లో రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక, రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. అందులో భాగంగానే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రోజు రేపు ఈ ప్రక్రియ సాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే పూర్తవటం జరిగింది.